Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 33, verse 14. ఈరోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం నుండి తీసుకొనబడింది. My presence shall go with thee and I'll give thee rest. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను. The background of Exodus 33rd chapter is very important. నిర్గమకాండం 33వ అధ్యాయం యొక్క నేపథ్యం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. In the previous chapter, అంతకు పూర్వము ఉన్న అధ్యాయంలో, that is chapter 32, అంటే 32వ అధ్యాయంలో, under the leadership of Aaron, Israelites worshipped the golden calf. అహరోను యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయుల ప్రజలు బంగారు దూడని పూజించారు. After coming down from the mountain, ఆ కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత Moses broke the tablets containing the 10 commandments. మోషే 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలని పగలగొడతారు. In that context of commotion, 3,000 deaths can be seen. ఆ సందర్భంలో ఆ గందరగోళమైనటువంటి పరిస్థితిలో 3,000 మంది చనిపోయినట్టుగా చూస్తాం. Again, we see Moses pleading God on behalf of the Israelites. మరలా మోషే ఇశ్రాయేలీయుల పక్షంగా వచ్చి దేవుని బ్రతిమాలుట చూస్తాం. In response to the sin of God's people in chapter 32, 32వ అధ్యాయంలో దేవుని ప్రజల పాపము చేసిన దానికి స్పందనగా God said in chapter 33, దేవుడు 33వ అధ్యాయంలో చెప్తున్నాడు, I have relented from destroying these people who have disobeyed me. They worshipped the idol instead of me. Therefore I will not go before them. వీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అన్నాడు. Lord said to Moses, దేవుడు మోషేతో చెప్పాడు, you take them to the promised land and I will not come. నీవు తీసుకోవా వీళ్ళందరినీ వాగ్దాన దేశాన్ని, నేనైతే రాను వీళ్ళతో కూడా. Moses never wanted to take even one step apart from the fullness of the presence of God. అయితే దేవుని యొక్క సంపూర్ణ సన్నిధి లేనిది మోషే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ఇష్టపడలేదు. The man of God Moses was. మోషే ఎంతటి దైవజనుడు కదా. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సోదరులారా, is the same true of us in our lives? మన జీవితాల్లో కూడా ఇట్లాగే ఉందా? Don't move one step forward without his presence. దేవుని సన్నిధి లేనిది ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు. In this context, ఈ సందర్భంలో let us see two important truths. 2 ప్రాముఖ్యమైన సత్యాలు చూస్తాం. Number 1, మొదటిది, sin breaks fellowship with God. పాపము దేవునితో సహవాసాన్ని విడగొడుతుంది. Israelites are not new to God. ఇశ్రాయేలీయులు దేవుడికి ఏమి కొత్త కాదు. Also God is also not new to them. అలాగే దేవుడు కూడా వీళ్ళకి కొత్త ఏమి కాదు. When they groaned for redemption from Egypt, వారు ఐగుప్తులో ఉండగా ఐగుప్తు నుండి ఆ విమోచన విడుదల కొరకే మూలిగినప్పుడు God heard them and performed wonders in the land of Egypt. దేవుడు వారి మొర విని ఐగుప్తు దేశంలో అద్భుత కార్యములను జరిగించాడు. All of them saw with their own eyes how Egyptians were destroyed and the Israelites were redeemed. ఐగుప్తీయులు ఏ రీతిగా నాశనమైనారో, ఇశ్రాయేలీయులందరూ ఏ విధంగా విడుదల పొందినారో వాళ్ళందరూ తమ కళ్ళారా They చూసినారు. were eating manna and drinking water from the rock. వారు మన్నా తింటూ బండ నుండి వచ్చిన నీళ్లు త్రాగుతూ ఉండినారు. After experiencing all these miracles in their day-to-day lives, వారి అనుదిన జీవితంలో ఈ ఆశ్చర్యక్రియలు అన్ని కూడా అనుభవించిన తర్వాత again at Mount Sinai they sinned terribly. మరలా సినాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు భయంకరంగా పాపం చేసినారు. When Moses was with the Lord on Mount Sinai, మోషే సినాయి పర్వతం పైన దేవుని సన్నిధిలో దేవునితో కూడా ఉన్నప్పుడు people made and worshipped the golden calf. ప్రజలు బంగారంతో దూడను చేసి దానిని పూజిస్తున్నారు. The consequences of sin are terrible. ఆ పాపం యొక్క పరిణామాలు అనేవి ఎంతో భయంకరమైనవి. Firstly, మొదటిది, God threatened to destroy the people. దేవుడు ఆ ప్రజలందరినీ కూడా నాశనం చేస్తానని The చెప్పాడు. Lord relented after Moses interceding. మోషే విజ్ఞాపన బ్రతిమాలిన తర్వాత దేవుడు కొంతగా తగ్గినాడు, And పశ్చాత్తాపడ్డాడు. secondly, రెండవది, when Moses saw that scene, మోషే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు he threw the tablets of the law. ధర్మశాస్త్రం ఆజ్ఞలు గల పలకలు He పగలగొట్టేసి broke them into pieces. వాటిని ముక్కలుగా చేసినాడు. Thirdly, మూడవది, Moses took that calf and burnt it. మోషే ఆ దూడ తీసుకొని దాన్ని కాల్చివేసినాడు. And he grounded it to powder, దానిని పూర్తిగా పొడి చేసినాడు. ఆయన scattered it on water, దాన్ని నీళ్ళలో కలిపేసినాడు. and made the Israelites to drink it. ఇశ్రాయేలీయులు దాన్ని త్రాగాలని చెప్పినాడు. And fourthly, నాలుగవది, based on the call given by Moses, మోషేకి ఇవ్వబడినటువంటి ఆ పిలుపును బట్టి ఆధారంగా and Levites responded against their own brethren, and 3,000 died. లేవీయులు దానికి స్పందించారు, వారి సహోదరులు 3,000 మంది చనిపోయారు. And fifthly, and the most terrible consequence was, ఐదవది, మరింత భయంకరమైనటువంటి పరిణామం ఏమిటిదంటే, God saying, I will not come with you. దేవుడు చెప్తున్నమాట, నేను మీతో కూడా రాను, నా సన్నిధి మీతో రాదు. The absence of God's presence is best symbolized by the tent of meeting in 33:7.
దేవుడు లేడు అన్నటువంటిది మనం 33 అధ్యాయం 7వ వచనంలో వారు దేవునితో మాట్లాడి కలుసుకున్నటువంటి ఆ గుడారం దానికి సూచనగా కనబడుతుంది. God is not there in their midst. దేవుడు వారి మధ్యలో లేడు. What is the symbol of that? దానికి సూచన గుర్తేమిటి? The tent of the meeting was kept outside the camp. ఇప్పుడు దేవునితో కలుసుకొని మాట్లాడేటువంటి ఆ గుడారాన్ని పాలెం నుండి బయట వేసినారు. Others cannot go there. అంటే వేరే వాళ్ళు వెళ్ళడానికి Only వీలు. Moses. మోషే మాత్రమే. Yeah, when the cloud is there. ఆ మేఘం దిగి Now వచ్చినప్పుడు to meet God, one has to go outside the camp. ఇప్పుడు దేవుని కలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలంటే పాలెం వెలుపలికే పోవాలి. And God is not there in their midst. దేవుడు వారి మధ్యలో లేడు. The fellowship is broken. సహవాసము తెగిపోయింది, విడిపోయింది. Do you know what all these are teaching us? ఇవన్నీ కూడా మనకి ఏమి పాఠాలు నేర్పిస్తున్నాయో తెలుసా? Sin breaks fellowship with God. పాపము దేవునితో సహవాసాన్ని విడగొడుతుంది. This is true for a believer or a church. ఇది ఒక విశ్వాసికైనా సంఘానికైనా ఇది సత్యం. So never wink at sin. కాబట్టి పాపం విషయంలో చూసి చూడనట్టు పోవద్దు. Sin is a serious matter. పాపం అనేది చాలా తీవ్రమైన సంగతి. And the second truth, ఇక రెండవ సత్యం, the presence of God in spite of sin. పాపము చేస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధి ఉండుట. Israel sinned and the fellowship with God was broken. ఇశ్రాయేలీయులు పాపం చేసినారు, దేవునితో సహవాసం విడిపోయింది. Yet God said in the verse for our meditation today that he will go with them. అయినను నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. How is it possible? ఇది ఎట్లా సాధ్యం? On what basis God changed his mind? దేనిని బట్టి ఆయన తన మనసు మార్చుకున్నాడు? We read in Exodus chapter 34, నిర్గమకాండం 34వ అధ్యాయంలో మనం in చదివితే verses 6 and 7, 6-7 వచనాల్లో that God is compassionate and gracious, slow to anger, abounding in love and faithfulness, keeping mercy for thousands, and forgiving wickedness, rebellion, and sin. 34, 6 and 7. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. So I want to mention an important principle here. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన నియమాన్ని గురించి నేను ఇక్కడ ప్రస్తావించాలని Sin కోరుతున్నాను. breaks fellowship with God, పాపము దేవునితో ఉన్న సహవాసాన్ని విడగొడుతుంది, but grace restores that fellowship. అయితే కృప ఈ సహవాసాన్ని మరలా సమకూరుస్తుంది. Sin puts a barrier between man and God. పాపము దేవునికిని మానవునికి మధ్యలో అది ఒక ఆటంకాన్ని, అడ్డాన్ని తెస్తుంది. But grace breaks that barrier down. అయితే కృప ఈ అడ్డాన్ని తొలగిస్తుంది. Sin makes man unclean పాపము ఒక వ్యక్తిని అపవిత్రుడిగా చేస్తుంది, and unfit for the presence of God. దేవుని సన్నిధికి తగినవాడుగా చేయదు. But grace cleanses and enables man to live and walk before God. అయితే కృప మనల్ని కడిగి శుద్ధి చేసి దేవునితో కలిసి జీవించడానికి, దేవునితో నడిచేదానికి సహాయపడుతుంది. Of course, grace means అయితే కృప అనగా Jesus have to come into the picture. యేసు ప్రభువారు ఇక్కడ దృశ్యంలోనికి రావాల్సి ఉంటుంది. Jesus is full of grace and truth. John 1:14. యోహాను సువార్త 1:14 యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి do సహోదరులారా, you want God to go with you? దేవుడు నీతో కూడా రావాలని ఆశపడుతున్నావా? Without him, what we can do nothing. ఆయన లేకుండా మనం ఏమి చేయలేం. If you want to enjoy his continual presence, you have to believe in Jesus. ఆయన ఎడతెగని సన్నిధిని అనుభవించాలి అంటే యేసు ప్రభు నందు విశ్వాసం You have to ఉంచాలి. confess Christ క్రీస్తుని నీవు ఒప్పుకోవాలి. by his grace and through faith. ఆయన యొక్క కృప విశ్వాసము ద్వారా Everyone can enjoy the presence and the rest it brings. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిని అనుభవించగలము, ఆయన ఇచ్చే విశ్రాంతిని You ఆనందించగలము. can have a close relation with God like Moses. మోషే వలె నీవు కూడా దేవునితో సన్నిహితమైన సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి Then ఉండగలవు. it will be a blessed life now and forevermore. అప్పుడు ఇప్పుడు కూడా రాబోయే దినాల్లో కూడా ఎంతో ధన్యకరమైన జీవితంగా If God ఉంటుంది. is with you, what more you need? దేవుడు గాని నీతో ఉన్నాడంటే అంతకు మించి ఇంకేమి కావాలి? May God grant you clear understanding about this promise. ఈ వాగ్దానం గురించి దేవుడు ఇంకా స్పష్టమైన గ్రహింపు నీకు అనుగ్రహించును May God గాక. deliver you from sin and enjoy his grace దేవుడు abundantly. నిన్ను పాపం నుండి విడిపించి తన యొక్క సమృద్ధి అయిన కృప అనుభవించినట్లుగా చేయనుగా. Before I close, నేను ముగించే ముందు one more small thought is, మరొక చిన్న తలంపు. what is the use of entering into Canaan without God with them? దేవుడు వారితో లేకుండా, ఆయన సన్నిధి వారితో రాకుండా కనానులోకి వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏమిటి? What is the use of milk and honey when God is not with you? దేవుడు వారితో లేకుండా పాలు తేనెలు అనుభవించవలన ఏం లాభం? Oh, some of us we will join some jobs. మనలో కొంతమంది కొన్ని ఉద్యోగాల్లో చేరతాం, God will not be there. దేవుడు అక్కడ ఉండడు. What is the use of getting pocket full of salary when God is not there in that income?
నీ సంపాదన, నీ ఆదాయములో దేవుడు లేకుండా ఇంత ఎక్కువైనటువంటి ఆ మొత్తాన్ని నువ్వు జీతముగా సంపాదిస్తే లాభం ఏమిటి? Oh, you are so happy because you are getting a bulk of money. నీకు చాలా ఎక్కువ డబ్బు జీతం వస్తుందని సంతోషిస్తున్నావేమో. I am telling you. మీతో చెప్తున్నాను. 37:16 of Psalm says. 37వ కీర్తన 16వ వచనంలో అక్కడ రాయబడిన మాట. A righteous man hath is better than the multitudes of money of the wicked people. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. Because whatever the righteous man is having, the Lord is mixing his blessings with that little money. ఎందుకనగా నీతిమంతుడు కలిగి ఉన్నది ఏ కొంచెం ఏదైనా కానీ దానితో దేవుని ఆశీర్వాదాలు కలిపి ఉంటాయి. That's why it is better than the multitudes of riches of the wicked people. అందుకనే భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడా ఈ కొంచెమే ఎక్కువ. Whatever you are enjoying in this world, ఈ లోకంలో నువ్వు దేన్నైతే ఆనందిస్తున్నావు, let it be anything. అది ఏదైనా కావచ్చు. Is God there or not? First yes certain. వాటిలో దేవుడు ఉన్నాడా లేడా అనేది మొదట నిశ్చయపరచుకోవాలి. Canaan is more valued because God is there. కానాన్ అనేది ఎంత విలువైనది, ఎందుకు? దేవుడు ఉన్నాడు కాబట్టి. If God is not there, what is the use of those milk and honey and what are the fruits? ఒకవేళ దేవుడే గాని అక్కడ లేకపోతే పాలు తేనెలు ఉంటే ఏమి లాభము? అంత ఎక్కువైనటువంటి పండ్లు ఫలాలు ఉండే మాత్రం ఏమి లాభం? Remember, giver is more important than the gift. గుర్తుపెట్టుకోండి, బహుమానాలు ఈవుల కన్నా ఇచ్చినటువంటి ఆ బహుమానాలు ఇచ్చిన ఆ దాత, ఆ దేవుడు గొప్పవాడు. Today many people are joining some jobs where God cannot come. They are joining for their livelihood. ఈరోజు చాలా మంది వారి జీవనోపాధి కొరకై ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఎక్కడైతే దేవుడు లేడో, దేవుడు నివసించడో అలాంటి ప్రాంతాలు దేవుడు అక్కడికి రాలేడు. ఆయన better not to join such jobs. అట్లాంటి ఉద్యోగాల్లో చేరకపోవడమే శ్రేష్టం. Such jobs will affect your spiritual life. అలాంటి ఉద్యోగాలు నీ ఆత్మీయ జీవితం పైన దుష్ప్రభావాన్ని తెస్తాయి. You may offend. మీరు బాధపడవచ్చు. A Christian cannot work in a wine shop or a bar shop. ఒక క్రైస్తవుడు ఒక వైన్ షాప్లోనో లేదా ఒక బార్లోనో పని చేయడం కుదరదు. Can God come there? దేవుడు అక్కడికి రాగలడా? You must have completed hotel management course. బహుశా నీవు హోటల్ మేనేజ్మెంట్ ఆ వృత్తిని నువ్వు చదువుని పూర్తి చేసుకొని ఉంటావు. But the thing is, you cannot work in a bar. అయితే గుర్తుంచుకో, బార్లో నీవు అంటే త్రాగుబోతులుండి దేవుని దూషిస్తున్న వారి మధ్యలో అక్కడ నువ్వు ఉద్యోగం చేయలేవు. Sinful activities will be going on. పాప సంబంధమైనవి అక్కడ జరుగుతూ ఉంటాయి. No, I want to keep myself clean. No, that is not God's will. లేదు నేను మాత్రం పరిశుద్ధంగానే పవిత్రంగానే ఉంటాను అనేది కాదు. అక్కడ దేవుడు ఉండడు కదా. Sooner or later such jobs will affect your spiritual life. ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ అలాంటి ఉద్యోగాలు నీ ఆత్మీయ జీవితం పైన దుష్ప్రభావాన్ని తెస్తాయి. Think twice before joining a job. అలాంటి ఉద్యోగంలో ఏదైనా ఉద్యోగం చేరే ముందు 2 సార్లైనా ఆలోచన చేయి. Think twice before purchasing a flat to live. నువ్వు ఏదైనా ఉండడానికి కొరక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనేదానికి ముందు 2 సార్లు ఆలోచన చేయి. It must be very near to the house of God. దేవుని మందిరానికి అతి సమీపముగా ఉండాలి. Though it is cheaper, you may be getting a very very big flat or plot away from the house of God. What is the use of it? తక్కువ ఖరీదైనది, చాలా పెద్ద బంగ్లా, విశాలమైనది, సుఖ సౌఖ్యాలు ఉన్నది కావచ్చు, దేవుని మందిరానికి దూరంగా ఉంటే లాభం ఏమిటి? So it is not sufficient if our pocket is satisfied and if our eyes are satisfied. కాబట్టి మన కంటికి నచ్చింది, బాగానే డబ్బు సంపాదన, జీతం ఉంది అనుకుని తృప్తి పడిపోయినంత మాత్రం లాభం లేదు. May God grant you the needed wisdom. దేవుడు నీకు కావలసిన జ్ఞానము అనుగ్రహించును గాక. May God help you to take the right decision. సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుని లాగున దేవుడు నీకు సహాయం చేయను గాక. Moses understood that. మోషే ఇది అర్థం చేసుకున్నాడు. And what Moses is telling? ఏమంటున్నాడు మోషే? Lord, if you won't come with us, don't take us. దేవా, నువ్వు మాతో రాకపోతే, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని తీసుకొని పోవద్దు ఇక్కడ నుండి. What is the use of Canaan without you? నువ్వు లేకుండా కానాను మాకెందుకు? What about you? మీ సంగతి ఏమిటి? Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, what a humble man of God Moses is. మోషే ఎంత దీనుడైన దైవజనుడు ప్రభా. But for Moses, Israelites would be perished in the wilderness. అయితే మోషే లేకపోయి ఉంటే ప్రభా ఇశ్రాయేలీయులందరూ కూడా అరణ్యంలో నశించిపోయి Time ఉండేవారు. and again when they were going astray, he was standing as a mediator. ఓ ప్రభా, వారు దారి తప్పుతున్న ప్రతిసారి పదే ప్రభా మోషే వారికి అడ్డుపడ్డాడు. Oh Lord, sin separates people from God. పాపము దేవుని నుండి ప్రజలను వేరు చేస్తుంది. But we thank thee for the grace of God which is far more greater than the sin. అయితే పాపము కన్నా ఎన్నో రెట్లు గొప్పది మించినటువంటి దేవుని కృపను బట్టి మీకు స్తోత్రాలు. Oh Lord,
the grace of God can forgive our sin. దేవుని కృప మా పాపములన్నీ కూడా క్షమించగలిగేది. It can take away the obstacle which came in between God and man. దేవునికి మానవునికి మధ్య వచ్చినటువంటి అడ్డు ఆటంకాన్ని తీసివేయగలిగిన సామర్థ్యం గలది. Help us to avail the grace that is available. ఓ దేవా, మాకు అందుబాటులో ఉన్న ఈ కృపని ప్రభా మేము ఉపయోగించుకునే దానికి సహాయం And చేయండి. also, O Lord, the decisions what we are taking in our day-to-day lives help us to be wise. మా అనుదిన జీవితంలో మేము ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నామో ఎంతో జ్ఞానయుక్తంగా ప్రవర్తించేదానికి సహాయం Lord, చేయండి. we are the people of eternity. ఓ దేవా, మేము నిత్యత్వము ఉండవలసిన Our ప్రజలు. life will not end when we leave this world. ప్రభా, మేము మా జీవితాలు ఈ లోకం విడిచిపెట్టడంతో ముగించబడేవి కావు. So help us to understand, O Lord, which is beneficial for us in eternity. ఓ ప్రభా, ఆ కారణాన్ని బట్టి నిత్యత్వంలో మాకు ప్రయోజనకరమైన వాటిని అనుసరించడానికి సహాయం చేయండి. O Lord, speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా Help మాట్లాడండి. us not to be hasty in taking decisions and further incurring spiritual loss. నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపడకుండా రాబో దినాల్లో ప్రభా ఆత్మీయంగా నష్టపోకుండా ఉండలాగిన సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.